ఈ రెండు కథలు విన్నాక మనసులో ఎన్నో ప్రశ్నలు. అసలిది ఎలా సాధ్యం? కేవలం డాక్టర్ల పొరపాట్ల వల్లేనా, లేక దీని వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయా? నిజానికి ఈ భయానికి ఒక పేరు కూడా ఉంది. దాని పేరే టాఫోఫోబియా. అంటే బ్రతికుండగానే పాతిపెట్టేస్తారేమో అన్న విపరీతమైన భయం. ఈ భయం ప్రజల్లో ఎంతలా ఉండేదంటే అప్పట్లో కొంతమంది సేఫ్టీ కాఫిన్స్ అని ప్రత్యేక శవపేటికలను తయారు చేయించుకునేవారు. అంటే ఒకవేళ లోపల మేల్కొంటే బయటకి సిగ్నల్ ఇవ్వడానికి ఓ గంట, గాలి పీల్చుకోడానికి ఓ పైపు, ఇలాంటివన్నీ ఉండేవన్మాట. మార్జరీ, ఎస్సీ వీళ్ళు చాలా అదృష్టవంతులు. ఏదో ఒక రకంగా బయటపడ్డారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇలాగే పొరపాటున ఖననం చేయబడి ఆ చీకటిలో, ఆ నిశ్శబ్దంలో ఎవరికీ తమ గొంతు వినిపించక ప్రాణాలు వదిలినవాళ్లు ఇంకెంతమందుండి ఉంటారు? ఆ ఆలోచనే మనల్ని వదిలిపెట్టదు కదా.